అక్క మగాలికి సుఖ సౌఖ్యములో అన్ని ఉంటాయన్నా. నేను ఎన్ని బాధలు పడైనా మీతో అయినా మీ ఎమ్మడి నేను వస్తానన్నా. నన్ను తీసుకోపోండి. సరే సరే తమ్మి తమ్ముడా వీరప్ప నువ్వు చెప్పుకుంటట్లు మరి పోదాం తాత కాసేపు మనం నడిపిస్తా ఎత్తుకుంటాం కానీ ఇక మనం పోదా తామి నెమ్మదిగానా మీరు ఒక్కొక్కరు 10 మంది కానుస్తున్నారు. నాకైతే శాతం అయితే లేదన్న. అక్క మాట్లాడికి ముందుగా
అంతా గుడ్డేరు పూలు లెక్క నల్ల నల్ల మొత్తం పోతా ఉంటే అంతా బొచ్చుగాడిపోతుందన్నా ఏందన్నా గుడ్డేరు పూలు లెక్కనే ఉన్నాను అంతా ఈ గాలిలో అంత బూరు రాలింది. బుర్ర రాలింది. మరి కలుకం అంటే ఎరుగుగడ్డ. ఎలుగుబంటి. మరి ఈ బూరు అంటే నాకు ఎక్కడ అర్థమవుతారు? ఓ తమ్ముడా వీరప్ప బూరేమో గాలి నేను చూస్తాను. మరి మనం పోయే పొగపై అంతా బూర ఉంది. ఆ బూరు సంగతి నేను చెప్తాను. మన గొడవతోటి ఆ భూతగా నేను చెప్పాను చెప్పన్నా అది పిల్లర్పూర్ కాదు తమ్ముడా మన గొడవలేదు అక్క మాంకారికి ఇద్దరిని తమ్ముడా వీరప్ప అది గుడ్డేరు పూలు కాటామే మన గొర్రె పూలే ఆ గొర్రె పూలు పెట్టి మన కుటుంబవారు అంతా నేస్తారు ఊరు వాళ్ళందరూ వచ్చి కొనుక్కోపోతారు తమ్మి ఏం చేస్తారు తమ్మి గొర్రెని వానకాలం తడవనియది ఎచ్చగుంటది చలికాలము ఎచ్చగుంటది అలా ఎండ కప్పుకున్నా కూడా చల్లగా ఉంటది తమ్మి ఎండాకాలం చల్లగా ఉంటది అమ్మాయి గొర్రెలకు ఉంది కాబట్టి గొర్రెలు కాబట్టి అప్పుడు అందుకే ఊరు మన గొర్రెల పులుకు అంత భయం ఉందంట అయితే ఎండాకాలము సౌగనిస్తుంది, చలికాలము ఎండాకాలం సౌగనిస్తుంది, వానాకాలం వాన వచ్చినా కానీ ఆ దొంగడికి అది సాధారణ మన బట్టలు మాత్రమే తొలగైతే తమ్మడా నేను గొర్రెల మంద పెంపైనది అని ఈ గొర్రెల మందను మిమ్మల్ని చెప్పనా Allah
ఓ తమ్ముడా అన్నా వీరా ఆ మల్లికార్జున స్వామి ఆ, ఆ భూములు దుంతుంటే పుట్టలకెళ్ళి వెళ్ళాడు స్వామి. మూడు దుందుంటే పుట్లోకి వెళ్ళినాయి ఆ, ఈ కొడుకు ఆ. అక్క మంగారికి ఏయ్, అక్క మంగారికి ఏయ్, కొల్లారిలోన